హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వనకమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ ఇండియన్ మామ్. నా పేరు మీనా. సో ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నానంటే ఇది మార్నింగ్ స్టార్ట్ అయిన వ్లాగ్ అనమాట. అందుకోసం మార్నింగ్ చెప్తున్నాను, కానీ అప్లోడ్ అవుతున్నది ఈవినింగ్. అది మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా షింక్లో అన్ని వెజల్స్ క్లీన్ చేసేసాను. ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. షింక్లో ఉన్న ఒక్క వెజల్ మాత్రం పాల గిన్నె అనమాట, అది మాత్రం కడగాలి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నా కిచెన్ అయితే ఇలా ఉంది. అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటాయి. నైటే అన్ని వర్క్ కంప్లీట్ చేస్తాను కాబట్టి మార్నింగ్కి టిఫిన్ చేసుకునేది మాత్రమే ఉంటుంది. మనకు కూడా కొంచెం సేపు పీస్ఫుల్గా ఉంటుందనేసి ఇంకా నేను చూపించాను కదా అంటే పిండి రుబ్బాలి అనేసి, ఆ పిండి అన్నమాట. ఇది రుబ్బేశాను. ఇంకా మార్నింగ్కి ఇడ్లీ వేస్తున్నాను. దీనితో నేను దోశ కూడా వేసి చూపిస్తాను. నాకు పాప కోసం వేస్తున్నాను. దోశలు కూడా సూపర్గా వస్తాయండి. 2 in 1 కాదు, 3 in 1 బ్యాటర్ లాగా బోర్డాలు చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, ఇంకా దోశలు కూడా చేసుకోవచ్చు అనమాట. అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా కానీ మీరు పిండి రెడీ చేసుకుంటే టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇడ్లీ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే పక్కన పప్పు కూడా పెట్టాను సాంబార్ కోసం. అండ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. దోశ వేసి మీకు చూపిస్తాను. ఇంకా ఇడ్లీ కూడా ఎలా వచ్చిందో నెక్స్ట్ చూద్దురు కానీ. ఇంకా ఇక్కడైతే నేను దోశ వేసేసాను. చూడండి ఎంత పలుచగా క్రిస్పీగా వస్తుందో దోశ, రెడ్ కలర్లో. కొంతమంది దోశ వేసుకుంటే వైట్గానే వస్తుంది. సో మనం కరెక్ట్ మెజర్మెంట్లో వేసుకుంటే దోశలు కానీ ఇడ్లీలు కానీ సూపర్గా వస్తాయి. ఇంకోటి నేను వేసి చూపిస్తాను చూడండి. వేసేటప్పుడే మనకు తెలుస్తుంది దోశ బ్యాటర్ ఎలా ఉంది అన్నది. సో చూడండి, ఇలా చిన్న చిన్న బుడగల్లాగా వస్తాయి కదా, అలా వస్తే మనకు దోశలు బాగా ఎర్రగా కాలుతాయి, ఇంకా సాఫ్ట్గా కూడా ఉంటాయి. చూడండి, అంటుకోకుండా ఎంత సూపర్గా వచ్చేస్తుందో. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, మీరు దోశలు వేసుకున్న తర్వాత కానీ ఇడ్లీలు చేసుకున్న తర్వాత కానీ ఆ దోశ పెనం ఉంటుంది కదా, దాని మీద లైట్గా ఆయిల్ని గ్రీస్ చేసుకోండి, అప్పుడు అంటుకోకుండా వస్తుంది. అండ్ ఇక్కడైతే మన ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది మనం రైస్తోనే చేసుకుంటాం కదా, కానీ చూడండి ఎంత వైట్గా ఉందో ఇడ్లీలు. ఇంకా ఆంధ్ర సైడ్ అంటే రవ్వతో చేసుకుంటారు, ఇంకా తమిళనాడు సైడ్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇడ్లీ బియ్యంతోనే చేసుకుంటారు. అండ్ తర్వాత అయితే నేను ఇక్కడ హోటల్ స్టైల్ సాంబార్ కూడా పెట్టేశాను. జస్ట్ ఇది వెజిటబుల్స్ ఏమీ లేకుండా క్విక్గా చేసుకునే సాంబార్. తర్వాత హోటల్ స్టైల్ కోకోనట్ చట్నీ కూడా ఇక్కడ రెడీ అయిపోయిందనమాట. చూడండి, సూపర్గా ఉంటుంది సాంబార్ అండ్ కోకోనట్ చట్నీ. ఇంకా ఇడ్లీ కానీ దోశలు కానీ సూపర్గా ఉంటాయి. సో ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ మాకు ఇడ్లీ, సాంబార్ అండ్ చట్నీ అనమాట. అండ్ దోశ కూడా. ఇక్కడ పక్కనైతే నేను వాటర్ కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ మార్నింగ్ రెడీ చేశాను కదా, ఆ వెజల్స్ అన్నీ షింక్లో ఉన్నాయి. సో టిఫిన్ చేసిన తర్వాత నేను ఇదంతా క్లీన్ చేసేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను అన్ని డిన్నర్ అంతా రెడీ చేసుకున్న తర్వాత తినేసి ఇంకా కొంచెం ఫేస్కి ఫేషియల్ చేసుకుంటున్నాను. జస్ట్ స్క్రబ్, తర్వాత ఒక మసాజ్, ఇంకా ప్యాక్ పెట్టున్నాను అనమాట. కొంచెం డల్గా అనిపించింది. ఒక 2 months నుంచి నేను ఏం చేయలేదు. సో దట్ ఏంటంటే మనకు కొంచెం కేర్ తీసుకుందామనేసి చేస్తున్నాను. అసలే ఎండాకాలం కదా, ఎక్కువగా స్వెట్ అవుతుంది, ఇంకా గ్రీజీగా అయిపోతుంది అనేసి చేస్తున్నాను. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్కి ఏం చేశానో నేను చూపిస్తాను మీకు. సో నేను ఇప్పుడైతే కేక్ బేక్ చేస్తున్నాను. సో మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. బేసిక్ స్పాంజ్ వెనిలా కేక్ చేస్తున్నాను. అండ్ దీంట్లో కూడా కొంచెం బ్యాటర్ ఉన్నింది. సో గ్యాస్ మీద కూడా ఒకటి పెట్టాను అనమాట. సో అన్నీ చేసిన తర్వాత కిచెన్ అయితే ఈ పరిస్థితిలో ఉంది. సో ఇది నేను ఫుల్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మోమోస్ చేసుకోవాలన్నమాట ఈవినింగ్కి. సో ఆ మోమోస్ రెసిపీని మీతో షేర్ చేస్తాను. అండ్ కేక్ కూడా ఎలా వస్తుంది అనేది కూడా షేర్ చేస్తాను మీతో. సో ఇప్పుడు బట్టర్ అన్నీ తీసి పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో. తీసి పెట్టేసి కిచెన్ ఫుల్గా క్లీన్ చేసేసుకొనేసి ఒక వ్లాగ్ ఎడిటింగ్ చేయాలి. సో ఆ వ్లాగ్ కూడా ఎడిటింగ్ అయిపోతే అంతలోపు మన కేక్ కూడా అయిపోతుంది అనమాట.
కొంచెం కాఫీతో తాగుదామనేసి చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేయలేదు నేను, సో అందుకోసం ఇప్పుడు కేక్ని రెడీ చేస్తున్నాను. సో కేక్ తీసిన తర్వాత మీకు చూపించాలి అన్నదే మర్చిపోయేసి తినేసాను. చూడండి ఎంత సూపర్ సాఫ్ట్గా ఉందో, స్పంజీగా. చూడండి నేను చూపిస్తాను. చాలా చాలా సాఫ్ట్గా ఉన్నింది. వేడిగా టీకి తినేసాం మేము. చూడండి చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే కేక్ చాలా చాలా సాఫ్ట్గా. సో దీన్ని బీట్ చేయడం కూడా నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నింది. అండ్ పైన టెక్స్చర్ కూడా మనకు స్వీట్ షాప్లో ఎలా అయితే దొరుకుతుందో అలాగే బాగా స్పంజీగా ఉన్నింది. ఇంకోటి చూపిస్తాను మీకు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. యాక్చువల్లీ ఇది ఇంకా బాగా రైస్ అయ్యి ఉన్నింది. ఇప్పుడు కొంచెం అంతా కిందకి దిగినట్టుంది. చాలాసేపు అయింది నేను కేక్ తిని. ఇది పాప కోసం తీసి పెట్టిన కేక్ అనమాట. చూసారు కదా. సో అన్ని కేక్స్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చూడండి. ఇక్కడ కానీ ఇంకా పైన లేయర్స్ కానీ ఇంకా కింద కానీ సూపర్గా వచ్చిందండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది కేక్ మాత్రం. ఇంకా నైట్ డిన్నర్కి నేను మోమోస్ చేశాను. సో మోమోస్ కోసం వెజిటబుల్స్ అన్నీ కట్ చేయాలి కదా, చాలా నైస్గా చిన్నదిగా కట్ చేయాలి. సో టైం టేకింగ్ కాబట్టి నేను మాస్టర్ షెఫ్ జార్లో వేసేస్తున్నాను. ప్రీతి జోడియాక్లో వస్తుంది కదా ఆ జార్లో. చూడండి ఇప్పుడు నేను క్యాబేజ్ని వేస్తున్నాను. ఇంత క్యాబేజ్ని మనం నార్మల్గా ఇంత చిన్న ముక్కలుగా కట్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటుందో, కానీ ఈ మాస్టర్ షెఫ్ జార్లో ఒక 3 or 4 పల్సెస్ ఇచ్చాను. ఎంత చిన్న పీసెస్గా అవుతాయో మీరే చూడండి. చూడండి మాస్టర్ షెఫ్ జార్లో కట్ చేయడం వలన క్యాబేజ్ ఎంత చిన్న పీసెస్గా వచ్చాయో. యాక్చువల్లీ మోమోస్కి అయితే ఇలానే కట్ చేయాలి. సో తర్వాత నేను ఆనియన్స్ని కూడా కట్ చేసుకుంటాను. సో ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాను. దీంట్లో అంటే క్యారెట్, ఉల్లగడ్డ, ఇంకా క్యాప్సికమ్ చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది ఫుల్గా క్యాబేజ్. మనం క్యారెట్ వీటికన్నా క్యాబేజ్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా చిన్నదిగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇదనమాట మనకు స్టఫింగ్కి కావాల్సినవి. సో ఇప్పుడు ముందు పిండి రెడీ చేసేసుకుందాం. పిండి రెడీ చేసుకుంటే ఒక 10 minutes సోకోవాలి. అంతలోపు మనము స్టఫింగ్ రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. నార్మల్గా ఈ మోమోస్ని అయితే మైదా పిండితో చేస్తారు. ఈరోజు నేను గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండితో అయితే కొంచెం హెల్తీ కాబట్టి. సో ఇప్పుడు పిండిని జల్లెడ పట్టుకున్నాం కదా, దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇంకా ఒక 2 tablespoon ఆయిల్ వేసేసుకొనేసి నార్మల్ ప్లెయిన్ వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతీ పిండికి ఎలా అయితే కలుపుతామో అలా కలపాలి. పిండిని బాగా నొక్కుతూ సాఫ్ట్గా చేసుకోండి, అప్పుడే మనకు మోమోస్ బాగా వస్తాయి. సో ఇలా సాఫ్ట్గా రెడీ చేసుకున్న తర్వాత దాని మీద ఒక 1 teaspoon ఆయిల్ని ఇలా వేసుకునేసి దాన్ని బాగా మద్దన చేసి ఒక 10 minutesకి రెస్ట్ చేసుకోండి. అప్పుడు మోమోస్ సాఫ్ట్గా వస్తాయి మనకు. మీరు ఇన్ కేస్ దీన్ని మైదా పిండితో చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. మైదా పిండితో చేస్తే, గోధుమ పిండితో చేస్తే కొంచెం హెల్తీ కాబట్టి దాంతో చేస్తున్నాను నేను ఈరోజు. ఇంకా ఇప్పుడు మనము స్టఫింగ్ రెడీ చేసేసుకోవాలి. సో స్టఫింగ్ కోసం ఫస్ట్ బాణల్లో కొంచెంగా ఆయిల్ వేసేసుకోండి. ఈ ఆయిల్ నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్, అందుకే ఇక్కడ కొంచెం నలుపుగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్,
క్యాబేజ్ ఇంకా క్యారెట్స్ అవి ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకొనేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ ఇంకా క్యారెట్స్ క్యాబేజ్ అన్నీ యాడ్ చేసుకొనేసి బాగా కలుపుకోండి. ఒక 1 మినిట్ తర్వాత దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకునేసి బాగా టోస్ట్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి, పచ్చివాసన అంతా పోయేంత వరకు. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో చికెన్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అలాగే చిల్లీ పౌడర్ కొంచెము, ఇంకా వచ్చేసి చాట్ మసాలా 1/2 టీ స్పూన్, తర్వాత వచ్చేసి వినిగర్ ఉంటుంది కదా, వినిగర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సోయ్ సాస్. సో సోయ్ సాస్ ఇప్పుడు మీరు ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. నా దగ్గర అయితే ఈరోజు సోయ్ సాస్ లేదు కాబట్టి నార్మల్గా చేస్తున్నాను, కానీ మీ దగ్గర ఉంటే మాత్రం కన్ఫామ్గా సోయ్ సాస్ని యాడ్ చేయండి, అదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకు. అండ్ ఇన్ కేస్ మీ దగ్గర ఆరిగానో లేదా ఇటాలియన్ హర్బ్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అండ్ సారీ, మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను కదా, ఉప్పు. సో ఉప్పు కూడా యాడ్ చేసుకోండి దీంట్లో టేస్ట్కి తగ్గట్టు చూసుకునేసి. అండ్ ఇప్పుడైతే నేను 1 టీ స్పూన్ సెష్వాన్ సాస్ వేస్తున్నాను, లేదా కెచప్ అన్నా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కెచప్ కూడా వేసుకోవచ్చు, జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే, లేదా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట, ఉంచుకోవచ్చు. ఇప్పుడైతే మన స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకొనేసి మనము మోమోస్ చేసేసుకుందాం ఇప్పుడు. సో మోమోస్ అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకునేసి లైట్గా ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకుంటున్నాను, మోమోస్ అతుక్కోకుండా రావాలి అనేసి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా మోమోస్, దాన్ని ఇలా పెట్టుకోండి, ప్లేస్ చేసుకోండి ఇడ్లీ ప్లేట్స్ మీద. ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటారో అలా పెట్టుకునేసి దీన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు నార్మల్గా ఇడ్లీని ఎలా స్టీమ్ చేస్తారో అలా స్టీమ్ చేసి తీసుకోండి, మన మోమోస్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఈరోజు అయితే నేను ఫ్రైడ్ మోమోస్ ఇంకా మైక్రోవేవ్లో కూడా మోమోస్ చేస్తున్నాను. సో దానికోసం దీంట్లో కొంచెం పెట్టేసి మైక్రోవేవ్లో కొంచెం పెడుతున్నాను. సో ఫైనల్గా మోమోస్ రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు. సో మోమోస్ అయితే నేను మైక్రోవేవ్లో కూడా పెట్టేశాను. ఈ మోమోస్ రెడీ అయ్యేలోపు మనం మోమోస్ చట్నీ రెడీ చేసుకుందాం. మోమోస్ చట్నీ కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొనేసి దాంట్లో 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. తర్వాత ఇలా ఎండుమిరపకాయలని బాయిల్ చేశాను అనమాట, వాటర్లో పెట్టి. ఒక 10 దాకా ఎండుమిర్చిని వాటర్లో పెట్టి బాయిల్ చేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇంకా 1 టేబుల్ స్పూను చక్కెర, తర్వాత వినిగర్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. సో వినిగర్ మస్ట్ అనమాట, వేసుకోండి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ సోయా సాస్ కూడా వేయాలి ఈరోజు, కానీ నా దగ్గర సోయా సాస్ లేదు కాబట్టి వేయడం లేదు. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కెచప్ అనమాట. సో ఈ కెచప్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్లో కెచప్ వేసేసుకొనేసి దీన్ని బాగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకునేసి దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోండి, అంతే. సో
చూడండి మన మోమోస్ చట్నీ రెడీ అయిపోయింది. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను. దీంతో సోయా సాస్ ఈరోజు నేను యాడ్ చేయలేదు, కానీ మీరు సోయా సాస్ యాడ్ చేసుకోండి, అప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే మన మోమోస్ కూడా రెడీ అయిపోతుంది కదా. హాట్గా మోమోస్ చట్నీతో మోమోస్ని సర్వ్ చేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ నేను చేసిన కోకోనట్ చట్నీ కూడా ఉంది. సో కోకోనట్ చట్నీ ఇంకా మోమోస్ చట్నీ ఇంకా వేడి మోమోస్. ఇన్ కేస్ మీకు గోధుమలతో చేసుకోవడం ఇష్టం లేకపోతే మైదాతో ట్రై చేయండి. మైదాతో ఇంకా సాఫ్ట్గా వస్తుందన్నమాట మోమోస్. అండ్ మోమోస్ పరుస్తారు కదా పిండిని, అప్పుడు థిన్గా చేసుకోండి, అప్పుడే మోమోస్ బాగుంటుంది. థిక్గా చేస్తే మీకు పిండి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఒక్క ట్రిక్ అనమాట. సో ఇప్పుడైతే వేడిగా మోమోస్ తీసేస్తున్నాను. ఇదనమాట మా డిన్నర్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అసలు డిజైన్ని చూడడానికి ఎంత క్యూట్గా ఉందో కదా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదనమాట మా డిన్నర్. సో ఇంతటితో అయితే నేను బ్లాగ్ని ఏం చేస్తున్నాను. వేరే మంచి వీడియో అండ్ మంచి రెసిపీస్తో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.